ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. మర్రిపాడు ప్రజలు తమ కుటుంబ సభ్యులని, తమ కుటుంబంపై వారికి ఎంతో అభిమానం ఉందని అన్నారు. మర్రిపాడు ప్రజలను ఉద్దేశించి మంత్రి చేసిన వ్యాఖ్యలు సరికాదని మండిపడ్డారు. 5 ఏళ్లకోసారి పార్టీ మారే మీరు కూడా ప్రజల గురించి మాట్లాడతారా అంటూ ఆనం రామనారాయణ రెడ్డిని ప్రశ్నించారు. ఆనం అంటే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ ఆరోపణలు చేశారు. ఎన్నికల సమయంలో మర్రిపాడు నేతలను ఇబ్బందులకు గురిచేశారని, గెలిచిన నెలలోపే 2 కొత్త కార్లు వచ్చాయని ఆరోపించారు. 10 రోజుల ముందర మన స్థానిక ఎమ్మెల్యే గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు మర్రిపాడులో కేవీబీ స్కూల్ దగ్గర మాట్లాడుతూ అక్కడ ఒక టీడీపీ కార్యకర్త, అయ్యా మీ ఎలక్షన్ అప్పుడు హామీలు ఇచ్చారు కదా, హై లెవెల్ కెనాల్ పూర్తి చేస్తారన్నారు కదా, 26 మార్చిలో పూర్తి చేస్తారని మాకు హామీ ఇచ్చారు కదా, దాని సంగతి ఏందయ్యా, దాని పరిస్థితి ఏంది కొంచెం చెప్తారా అని అడిగారు. ఆయనకి అంత మాత్రం హక్కు లేదా? ఆయన ఉండే ఊర్లో ముఖ్యమైన ప్రాజెక్టు కంప్లీషన్ గురించి అడగడానికి హక్కు లేదా? ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఆ సమాధానం చెప్పడానికి ఆయనకు కూడా బాధ్యత ఉందా లేదా? అవన్నీ వదిలేసి రకరకాలుగా విమర్శలు చేశారు. ముందుగా మర్రిపాడు ప్రజలందరూ మా కుటుంబం అంటే భయమా అని ఒక ప్రశ్న వేశారు. అయ్యా, అది భయం కాదు, అది అభిమానం. అది ఒక రోజులో పుట్టుకోరాలేదు. దాదాపు 83 నుంచి నాన్నగారు రాజకీయాల్లో వచ్చిన తర్వాత అనేక సేవలు అందించి ఈ ప్రాంతానికి పేరు పొందారు. 83లోనే డిగ్రీ కాలేజ్ పెట్టడం జరిగింది. దాని తర్వాత నవోదయ స్కూల్ అని చెప్పి దానికి భూమి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా పెట్టడం జరిగింది. 100 ఎకరాలు తీసి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా పెట్టడం జరిగింది. అదే ఇంజనీరింగ్ కాలేజ్ మొన్న 22లో కూడా 200 కోట్ల ఆస్తి అయితే ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి గౌతమ్ ఉన్న పేరు మీద ఎప్పుడు గుర్తుగా ఉంటుందని ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా పెట్టాలని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారిని కోరారు. ఆ విషాదం తర్వాతే నేను కూడా వచ్చింది రాజకీయాల్లోకి. నాకు పెద్ద అనుభవం లేదు. అయినా కానీ వీలంతవరకు నాన్నగారి ప్రిన్సిపల్స్ ఏమున్నాయో పాటిస్తూ ఎంత వీలవుద్దో ఆత్మకూరులో బస్టాండ్ కానీ, కొత్తగా ఒక వ్యవస్థ ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం అని కూడా తయారు చేసి విదేశాల నుంచి కూడా వాళ్ళు ఇచ్చే సిఎస్ఆర్ ఫండ్స్తో పాటు బస్టాండ్లు కానీ, టాయిలెట్లు కానీ, స్కూల్స్ కానీ, ఎలక్ట్రానిక్ స్కూల్స్ కానీ, ఎలక్ట్రానిక్ క్లాస్ రూమ్స్ కానీ తయారు చేయడం జరిగింది. ఆ విధంగా పేరు పొందాను తప్ప, ఆ విధంగా ప్రజల దగ్గర నుంచి ప్రేమ పొందాను తప్ప వేరే విధంగా కాదు. మరి ఆయన చెప్పడం, ఏమయ్యా మీకు సిగ్గు లేదా అని అడిగినాం. మర్రిపాడు వాళ్ళకి ఏమయ్యా వాళ్ళ సంఖ నాకడానికి మీకు సిగ్గు లేదా అని అడిగారు. అయ్యా ఆనం రామనారాయణ రెడ్డి గారు, మీరు గెలిచిన మొదటి రోజు సాయంత్రమే మర్రిపాడులో ఒక ఇసుక కొండను మాయం చేశారు. 10 రోజుల తర్వాత మీ ఇంటి బయట 2 కొత్త కార్లు కూడా నిలబడ్డాయి. ప్రజలు అనుకునేది ఏంటంటే, ఆ కొండ నుంచి వచ్చిందా అని. సిగ్గు ఎవరికి ఉండాలి చెప్పండి, మీకా వాళ్ళకే? ఈరోజు ఆత్మకూరులో ఇసుక దందా ఏ విధంగా జరుగుతున్నది ప్రజలందరికీ తెలుసు. ఏటుకు ఈ పక్క ఒక మాఫియా డాన్ తయారు చేసావు, ఏటుకు ఈ పక్క ఒక మాఫియా డాన్ తయారు చేసావు. రోజు ఎన్ని బండ్లు పోతున్నాయనేది మీరందరూ మీ ఛానల్ ద్వారానే చాలాసార్లు చూపించారు, ప్రశ్నించారు కూడా. టీడీపీ క్యాడర్ ప్రకారంగా వాళ్ళు వేసిన లెక్కన ప్రకారంగా నెలకి 3 కోట్ల సంపాదన అని చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా నీ దానదాహంకి 7 మంది బలి కూడా అయిపోయారు. ఆ సంగం హైవేలో పెరుమాళపాడు రీచ్ నుంచి అక్రమంగా ఇసుక తోలుతూ ఉంటే రాంగ్ రూట్లోకి వచ్చి ఒక బండిని కొట్టి 7 మంది చనిపోయినారు. అది మీకు కాదు ఆ పాపం. అది వాళ్ళకు ఒక్కసారన్నా పోయి కలిసావా? ఒక్కసారన్నా ఆ మట్టిలో విలువన్న డబ్బన్నా వాళ్ళకి నష్టపరిహారంగా ఇచ్చావా? వాళ్ళ కుటుంబాలు ఇంటికి పోయినావా ఒక్కసారి? అంత మాత్రం సిగ్గు లేదా నీకు? మర్రిపాడు వాళ్ళకి సిగ్గు లేదంటావు. చేజర్ల మండలంలో 150 ఎకరాలు జామ్ ఆయిల్ 2 సిఐలు పెట్టి 2 ఎస్ఐలు పెట్టి బద్వేలు నుంచి ఒక 100 మందిని తీసుకొచ్చి రాత్రికి తీసేసి ఆ ఫ్యాక్టరీకి తగిలిచ్చావు. ఎవరికయ్యా సిగ్గు ఉండాల్సింది? ఆఖరికి చికెన్ వేస్ట్ కూడా అమ్ముతున్నావు. చికెన్ వేస్ట్ మాఫియా తయారు చేసినావు. నీకు పూర్తిగా తెలుసు ప్రజలకు అది ఆరోగ్యం ప్రమాదకరం అని చెప్పేసి. అయినా కానీ ఆ దందా అట్టే నడిపిస్తూ ఉన్నాం. మేము కూడా చూపించాము కూడా, మీ అందరినీ పిలిపించి. సిగ్గు ఎవరికి ఉండాలి చెప్పండి? ఇదే ఆత్మకూరు ప్రజలు 2009 కానీ 2024 కానీ 2 సార్లు గెలిపించారు. అసలు నీకు 2009లో ఒక్కసారన్నా వచ్చినావా మర్రిపాడికి? ఒక్క పంచాయతీకైనా క్యాంపెయినింగ్ చేసినావా? ఒక్క బూత్ ఏజెంట్ అన్నా పెట్టినావా? బూత్ ఖర్చులు కూడా ఇవ్వలేదు కదా నువ్వు. అయినా కానీ ఆత్మకూరు ప్రజలు, ముఖ్యంగా మర్రిపాడు ప్రజలు ఆ రోజు నిన్ను గెలిపించారు. దాని తర్వాత నువ్వు మంత్రి అయ్యావు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యావు. అది నీ చరిత్ర. మర్రిపాడు వాళ్ళకి సిగ్గు లేదనే దానికి నోరేట్ వచ్చిందో మీద మాకైతే అర్థం కావట్లేదు. మర్రిపాడు వాళ్ళం సంవత్సరాల నుంచి
ఎక్కడ పోయినా కానీ మీరు బెంగళూరు పోండి, బిల్డర్లు ఎక్కువ మరిపాడోళ్లే, కాంట్రాక్టర్లు మరిపాడోళ్లే, రకరకాలుగా వ్యాపారం చేస్తూ ఉంటారు. మీ పక్కన విజయరామ్ రెడ్డి కూర్చున్నాడు కదా, విజయరామ్ రెడ్డి కూడా కదా, ఆయన కూడా కాంట్రాక్టరే. వాళ్ళ వంశం అంతా కాంట్రాక్టింగ్ 100 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. వాళ్ళు లేకపోతే కోల్డ్ మిక్స్ చేస్తూ ఉంటారు. అది అక్కడ సంస్కృతి, అక్కడ వాళ్ళ కల్చర్. అది బయట ఎక్కడో పని చేస్తారు, సంపాదిస్తారు, ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తారు, గెలిపిస్తారు, ఓడిస్తారు. పోయినసారి నన్ను కూడా ఓడించారు, నాకు కూడా పాఠం చెప్పారు. అది వాళ్ళ కల్చర్ అండి, చిన్నతనం కాదు అది. మాకు నీళ్లు తక్కువ, వ్యాపారం కానీ బయట పోయి చూసుకుంటాం. మీకు నీళ్లు ఎక్కువ. ఆ నీళ్లు లేదనే కదా ఈరోజు మేము హై లెవెల్ కెనాల్ కోసం పోరాటం చేసేది. ఆ హై లెవెల్ కెనాల్ కూడా ఎవరు తీసుకొచ్చారు? 2009లో అప్పుడు జలయజ్ఞం అని చెప్పి డాక్టర్ వైఎస్ఆర్ గారు పెట్టిన తర్వాత వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి మర్రిపాడుకి, ఉదయగిరికి, ఈ మెట్ట ప్రాంతానికి సరిపోవు, నీళ్లు రావు. అందువల్ల వేరే ప్రాజెక్ట్ సృష్టించాలి. దానికి మన సోమశిల ప్రాజెక్ట్ నుంచి హై లెవెల్ కెనాల్ పెడితేనే ఈ 2 ప్రాంతాలకు వస్తాయని చెప్పి మాట్లాడారు. ఆయన మళ్ళీ సోమయాజుల దగ్గర పంపించారు. అక్కడ ఒక చర్చ జరిగింది. ఆ చర్చ తర్వాత 2009లో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అది దాని హిస్టరీ. దానికి ఆ రోజు నువ్వు మంత్రిగా ఉన్నావు కాబట్టి శంకుస్థాపనకు నిన్ను పిలిచారు. నువ్వు అక్కడ ఒకరోజు క్యాంపెయిన్ కూడా చేయలేదు, ఆ ప్రాజెక్ట్ గురించి కూడా తెలియదు. ఇప్పుడు మాత్రం గొప్పలు చెప్పుకోవడానికి మాత్రం ఈరోజు నీకు నోరు వస్తూ ఉంది. 18 సంవత్సరాలు అయింది కదా అప్పటి నుంచి. ఈ 18 సంవత్సరాల్లో దాదాపు 13 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఆయన ఉన్నాడు, ఇన్ఛార్జ్గా ఉన్నాడు, లేకపోతే ఆయన ప్రభుత్వంలో ఉండే పరిపాలన కూడా జరుగుతూ ఉండేది. అంటే 2009 నుంచి 2019 దాకా ఆయనే కదా ఇన్ఛార్జ్. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. దాని తర్వాత మళ్ళీ టీడీపీలో చేరి ఆత్మకూరుకి ఇన్ఛార్జ్గానే ఉన్నారు కదా. పొంగూరు రిజర్వాయర్ ముందు కట్టాలా, చాబోల్ రిజర్వాయర్ ముందు కట్టాలా కాదు క్వశ్చన్. ప్రాజెక్ట్ ఏదైనా మొదలు పెట్టే ముందర ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. ముందు అవసరమైన ల్యాండ్ అంతా తీసుకొని దాని తర్వాత ఎవరైనా ప్రాజెక్ట్ మొదలు పెడతారు. అది ఎక్కడైనా ఇండియాలో, భారతదేశంలో అయినా, రాష్ట్రంలో అయినా, ఎక్కడైనా కానీ అది ఫస్ట్ చేయాల్సింది. మీకు అంత మాత్రం బుద్ధి లేదా? ముందు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి కదా పని స్టార్ట్ చేయాలి. 2012లో నువ్వు ఎందుకు ఇచ్చావైతే ఫేజ్ 1 ప్రాజెక్టు? ఈరోజు కూడా ప్రాజెక్ట్ నిలిచిపోయిందంటే ల్యాండ్ ఎక్విజిషన్ జరగకుండా. దానివల్లే నేను ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఆ కాంట్రాక్టర్ని పిలిపించాను. మెగా కన్స్ట్రక్షన్ అని, దాని తర్వాత ఏపీఆర్ అని. వాళ్ళని అడిగాము, ఏమైనా పని మొదలు పెట్టాలంటే ఏం జరగాలంటే, సార్ మాకు మీరు పెండింగ్ బిల్స్ ఇచ్చినా కానీ పని మాత్రం మొదలు పెట్టలేము, ముందు చేయాలి, ముందు భూసేకరణ చేస్తేనే ప్రాజెక్ట్ ముందుకు నడుస్తుంది. అప్పుడు కలెక్టర్ హరినారాయణ గారితో కూడా మాట్లాడి 2 సార్లు సిట్టింగ్ పెట్టించి అక్కడ ఆ ఫైల్స్ అన్నీ మళ్ళీ సరిచేసి, లేకపోతే ఆ పాటికి మళ్ళీ ఎలక్షన్స్ కూడా వచ్చినాయి. ఆయన అంటాడు, ఇక ఈ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చేది నేనే, తెచ్చేది నేనే అంటాడు. అయా నీ చరిత్ర ఒకసారి చూస్తాం. నువ్వు రాపూర్గా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎస్ఎస్ కెనాల్ అని మొదలుపెట్టినావు. ఈరోజు దాని పరిస్థితి ఏంది? మొన్న వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్నావు, ఆల్తూరుపాడు రిజర్వాయర్ అని చెప్పి టెండర్ కూడా అయిపోయింది. ఆ టెండర్ అయిపోయిన తర్వాత నీ కమిషన్ సెట్ కాలేదని చెప్పి ప్రాజెక్ట్ నిలిపివేసావా లేదా? వెంకటగిరి దగ్గర పోదాం, నీ చరిత్ర కూడా బయటకు వస్తుంది. అక్కడ పోలీస్ స్టేషన్ మామూలు కూడా తీసుకున్నామని చెప్పి రోజులు మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ ఈ స్పిల్వే, సోమశిల స్పిల్వే దగ్గరకు వస్తాం. ఆ స్పిల్వే ప్రాజెక్ట్ కూడా మళ్ళీ ఆయన సరిగ్గా ఇయ్యలేదని చెప్పి ఆ స్పిల్వే ప్రాజెక్ట్ ఆపిచ్చేస్తావు. ఆయన ఆ కాంట్రాక్టర్ పారిపోయాడు. మళ్ళీ 2 సంవత్సరాల్లో కూడా వేరే కాంట్రాక్ట్ తీసుకొచ్చి పెట్టావు. పెద్ద మాటలు, నీతులు చెప్పావు కదా అందరికీ. ఏమని? ఆ స్పిల్వే చేయకపోతే నెల్లూరు అంతా కొట్టుకోపోతుందని. అంత ముఖ్యమైన ప్రాజెక్ట్ అయితే ఈ 2 సంవత్సరాలు ఏం చేస్తున్నావు నువ్వు? ఇసుక మాఫియా తప్ప, మట్టి మాఫియా తప్ప, చికెన్ వేస్ట్ తప్ప, భూ కబ్జాలు తప్ప. ఆత్మకూరులో చేశాడు కదా మొన్న 18 ఎకరాలు. అది తప్ప ఇంకేం చేశారు మీరు? మాటికి వస్తే మా కుటుంబం మీద వస్తావా? ఏం మీకు అదే నా జరుగుబాటు? దానివల్ల మీకు ఏమైనా విలువ పెరుగుతుందా? మేము 2009లో వైఎస్ఆర్ కుటుంబం తరఫున నిలబడి బయటకు వచ్చాం. అప్పుడు 2 సార్లు ఎంపీగా రిజైన్ చేశారు మా నాన్నగారు. ఎన్నో ఇబ్బందులు పడ్డాం. నువ్వు కూడా ఉన్నావు కదా ఫైనాన్స్ మినిస్టర్గా. ఎన్ని ఆరోపణలు చేసావు మా మీద? ఆ రోజు పెద్ద పెద్ద ఏజెన్సీలంతా మా వెనకాల పెట్టావు కదా. ఆ రోజు కూడా ఆరోపణ చేసావు కదా. నీకేం కొత్త కాదు ఇది ఆరోపణ, ప్రతిరోజు చేస్తూ ఉంటావు. ఆ రోజు ఓదార్పు యాత్రకు వచ్చినప్పుడు ఆయన బయట వచ్చి వీళ్ళు ఆయన దగ్గర నుంచి కొంచెం డబ్బులు పెట్టుకున్నారు కాబట్టి జగన్ వెనకాల నిలబడ్డారన్నారు. ఈ రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రం కూడా, తెలంగాణలో కూడా మాట్లాడారు. వైఎస్ఆర్ కుటుంబాన్ని ముఖ్యమైన కుటుంబం ఎవరనేది ప్రజలే చెప్తారు. మీకు ఏ విధంగా త్యాగం చేసి ఆ పార్టీ వెనకాల నిలబడ్డామో వాళ్ళే చెప్తారు. మీ మీద కేసు లేదంటే మీ గొప్పతనం కాదు. ప్రతి 2 సంవత్సరాలకి పార్టీ మారుతూ ఉంటావు కదా కాపాడుకునేదానికి, అది నీ గొప్పతనం. మేము ఒకే పార్టీలో ఉన్నాం కాబట్టి రకరకాలుగా వస్తాయి, దాన్ని నిలబడతాం, ఎదురు చేస్తాం. మరిపాడు రక్తమయా మాది. ఇవన్నీ చేయకుండా రకరకాలుగా మాట్లాడుతూ మా మీద విమర్శలు చేస్తూ మరిపాడు ప్రజల్ని ఎదవలంటూ
సిగ్గు లేదనడం అనేది ఆపుకోండి. ఈరోజు మీకుంది 80 సంవత్సరాల చరిత్ర. ఆ చరిత్ర ముందు చరిత్ర బాగానే ఉంది, కానీ నీ వల్ల మాత్రం పూర్తిగా మట్టిలో కలిపోయింది. ఈరోజు ఆత్మకూరులో కానీ నెల్లూరు జిల్లాలో అడిగితే ఆనం అంటే అవినీతి, అవినీతి అంటే ఆనం అని పేరు తెచ్చుకున్నాం. ఇప్పుడన్నా కొంచెం జాగ్రత్త పడండి. ముందే చెప్పాను మీకు, ఏదో మూడో కన్ను తెరుస్తా ఉన్నావు కదా, అంత తెరవబడలేదు. ఈరోజు రిజైన్ చేయి, పోటీ చేయి, సంగతి చూస్తాం. 2 సంవత్సరాలు ఆగుతాం, మాకేం ఇబ్బంది ఏం లేదు. నీకు నీ మాట మీద అంత నమ్మకం ఉంటే, అంత మొనగాడు అనుకున్నావు అనుకుంటే ఈరోజు రండి. నా గురించి మాట్లాడావు కదా, ఏదో పోలీస్ కేసు ఉందని. నేను మళ్ళీ చెప్తున్నా, ఇట్ ఈస్ ఫౌండ్ ఐ హ్యావ్ టేకెన్ ఈవెన్ 1 రూపీ, ఐ విల్ రిజైన్ ఫ్రమ్ పాలిటిక్స్. నువ్వు చెప్పగలుగుతావా? నీ ఇంటి ముందే కార్లు, నువ్వు కొత్త ఇల్లులు కానీ, మీ ఉండే సోఫా కూడా, ఇచ్చే భోజనం కూడా అంతా ప్రజల దగ్గర నుంచే వస్తూ ఉంది. మా సంపాదన అయితే ప్రతి సంవత్సరం బ్యాలెన్స్ షీట్ ప్రకారంగా ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్ ఉంది, ఎంత సంపాదిస్తాం, ఎంత పెడుతున్నాం అది. గొప్పతనం ఏంటంటే నాన్నగారు ప్రతి రూపాయికి 15 పైసలు ఈ ప్రాంతానికే మేలు చేయాలని చెప్పి పెట్టారు. మీరు 1 రూపాయినా పెట్టారా ఈ ప్రాంతానికి? అందుకు దయచేసి ఆత్మకూరు ప్రజలకి మీరేం హామీలు ఇచ్చారు అంతవరకు చాలు. అది నిలబెట్టుకుంటే మీ చాలా గొప్పతనం. ఇంకా దోపిడీ అనేది అది ప్రజలే నిర్ణయిస్తారు. రాబోయే రోజుల్లో మీకు ఆత్మకూరు ప్రజలు, ముఖ్యంగా మరిపాడు ప్రజలు బాగా గుణపాఠం చెప్తారు. ఎక్కువ రోజులు లేదు, కాసుకో. నేను చెప్పలేదు కదా, వాళ్ళనే అడగాలి కదా. మీరు గమనిస్తే టీడీపీ స్ట్రాటజీ కానీ, వాళ్ళకు ఒక రీసెర్చ్ సెల్ అనేది ఏంటంటే ఎవరి మీద బుడద జల్లాలి, ఏ విధంగా వాళ్ళని భ్రష్టు పట్టించాలి అనేది వాళ్ళకి మంచి మెకానిజం ఉందన్నమాట. ఎక్కడైనా కేసు దొరికితే పెడతారు, దొరకకపోతే పార్టీ మారుతారంటారు. అది వాళ్ళ స్ట్రాటజీ. ఇప్పుడు కాదు, ఇప్పుడు అది టీడీపీ వాళ్ళు ఆ విధంగా పుట్టిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరందరూ చూశారు, ఎవరన్నా బయటికి పోతే వాళ్ళకి మీద ఇమీడియట్గా కేసులు పెట్టడం జరుగుతుంది. మీరందరే ఎన్నోసార్లు ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా అక్రమ ఇసుక దందా అని చెప్పేసి ఎన్నోసారి హెడ్డింగ్లు పెట్టారు, కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది, కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. అయినా కానీ మొత్తం అధికారులతో పాటు ఈ ప్రభుత్వం ఏ విధంగా అవినీతి చేస్తుందో మీకే తెలుసు. ఇక్కడే ఆత్మకూరే కాదు, ఏ ఊరైనా తీసుకోండి. పక్కన మొన్న రాయచోట్లో కూడా చూపించారు, 100 బండ్లు అటు పోతా ఉన్నాయి. అంతవరకే చేయగలుగుతాం. ఆయన అన్నాడు కదా మా ఇంట్లో ఇంజనీర్లు అందరని, ఆ ఇంజనీరింగ్ ఏదో తర్వాత చూపిస్తాం మీకు. ప్రతి బండి ఎక్కడి నుంచి పోయింది, ఏ రేంజ్ నుంచి పోయింది, ఎంత దొవ్వినారు, ఏందనేది అప్పుడు నా ఇంజనీరింగ్ చూపిస్తాను. నేను చెప్పేది కాదు బాబు, అది చెప్పేది ప్రజలు. ఆత్మకూరులో ఎక్కడైనా పోయి అడుగు, వెంకటగిరిలో ఎక్కడైనా అడుగు, అభివృద్ధి ఏం చేసినాడు ఆయన చెప్పు. గుంటలు మాత్రం బాగా తవ్వాడు, నదిని కూడా బాగా వెడల్పు చేశాడు. అది ఆయన అభివృద్ధి అనుకుంటున్నాడు. అభివృద్ధి అంటే ఆయన సొంత అభివృద్ధి అని అర్థం, ప్రజల అభివృద్ధి కాదు.